బాబాయ్ అబ్బాయిల మధ్య జరిగినటువంటి మార్కెట్ వేలంపాట వార్ ఆ గ్రామానికి భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాదు గతంలో 9 లక్షల రూపాయలు పలికినట్టు వేలంపాట ఇప్పుడు 46 లక్షలకు చేరుకుంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏమిటా కథ? వాచ్ ద స్టోరీ. జమ్మలమడు నియోజకవర్గంలో ఇటీవల బాబాయ్ అబ్బాయిల మధ్య వర్క్ వార్ నడుస్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే తన అనుచర వర్గాల మధ్య అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా బాబాయ్ అబ్బాయిల మధ్య వార్ తారస్థాయికి చేరుకుందన్నటువంటి భావన అటు పలువురిలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈరోజు తాజాగా ఏదైతే ముద్దనూరులో జరిగినటువంటి మార్కెట్కు సంబంధించినటువంటి వేలంపాటాల్లో ఇరు వర్గాలు కూడా పోటీ పడ్డాయి. అయితే పోటీ పడిన నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల ఆ ప్రాంతంలో మోహరించడంతో భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేసి వేలంపాట నిర్వహించారు. అయితే వేలంపాట నిర్వహించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా గతంలో 9 లక్షల రూపాయల వరకే వేలంపాట జరిగేది. అయితే తాజాగా వీరిద్దరూ పోటీ పడడంతో ఒక్కసారిగా 46 లక్షలు, అంటే దాదాపు 9 లక్షల రూపాయల నుంచి 46 లక్షలకు వేలంపాట పలికిందంటే ఏ స్థాయిలో వీళ్ళు పోటీ పడ్డారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు భారీ స్థాయిలో అటు ముద్దనూరు పంచాయతీకి భారీ స్థాయిలో ఆదాయాన్ని, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగా భారీ స్థాయిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టారన్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు ఏదైతే బాబాయ్ అబ్బాయిల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. ఏదైతే ప్రతి విషయంలోనూ బాబాయ్ అబ్బాయికి అడ్డుపడుతూ వస్తున్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే వర్కుల విషయంలో కావచ్చు, ఇతరత్ర అంశాల్లో కూడా బాబాయ్ అబ్బాయికి అడ్డుపడుతూ వస్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో అదేవిధంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో అబ్బాయి భూపేష్ రెడ్డి అనుచర వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అటు బాబాయ్ ఆదినారాయణ రెడ్డిని విభేదించక తప్పని పరిస్థితి. మరోవైపు ఎన్నికల సందర్భంగా తీరా చిట్ట చివరి నిమిషంలో అటు అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో భూపేష్కు టికెట్ దక్కకపోవడం, ఆ తర్వాత కుటుంబాల మధ్య కొంత చిన్న కలహాల కారణంగా కూడా తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి భూపేష్ రెడ్డి అనుచర వర్గాలు ప్రస్తుతం ఇప్పుడు కూడా ఇక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏదైతే తమ అనుచర వర్గాలను కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవన్నటువంటి భావనతో ఆయన తన అనుచర వర్గాల దగ్గర కూడా ఏదైతే తన అనుచర వర్గాలకు పనులు చేసే పనిలో పడ్డారో, అదేవిధంగా ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఒక పక్క బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు తన అనుచర వర్గాలు, అంటే ఇక్కడ తన అనుచర వర్గాలు ఇప్పటికే కొంత మనస్తాపము, అసంతృప్తికి లోనటువంటి పరిస్థితి. ఈ అసంతృప్తికి లోనటువంటి వారందరినీ కూడా ఒక తాటిపై నడిపించే ప్రయత్నంలో భాగంగా, అంటే ఒక రకంగా రాబోయే రోజుల్లో అక్కడ పార్టీ బలపడాలన్నా, అదేవిధంగా భూపేష్ అనుచర వర్గం బలపడాలన్నా కూడా కొంత ఆర్థికంగా ప్రయోజనాలు చేకూర్చాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఆ క్రమంలోనే ఒక్కసారిగా ఏదైతే బాబాయ్ ఆదినారాయణ రెడ్డి అదేవిధంగా భూపేష్ రెడ్డిల మధ్య వారు కొనసాగుతుంది. ఈ వారు కాస్త చిలికి గాలివానగా మారి అటు వర్కుల విషయంలో కావచ్చు, వేలంపాట నిర్వహణలో కూడా అటు బాబాయ్ అబ్బాయి అనుచర వర్గాలు కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది. తాజాగా ఈరోజు ముద్దనూరులో జరిగినటువంటి వేలంపాటనే ఇందుకు నిదర్శనం. గతంలో 9 లక్షల రూపాయలు పలికినటువంటి వేలంపాట దాదాపు 46 లక్షల పైచులకు పలికిందంటే ఏ స్థాయిలో వీరు వర్కుల విషయంలో పోటీ పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే మరోవైపు తన అనుచర వర్గాలు ఎక్కడైతే అసంతృప్తిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక తాటిపై నడిపించే విధంగా వారిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పుడు కూడా కొంత అక్కడక్కడ అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో తన వర్గాన్ని కాపాడుకునేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు భూపేష్ అన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరోవైపు రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా భూపేష్ జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారన్నటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే ఆయన తన అనుచర వర్గాలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి పనుల వ్యవహారం కావచ్చు, అభివృద్ధి విషయంలో కూడా తాను భాగస్వామ్యం కావాలి, తన మార్కు రాజకీయాలు వేయాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ భూపేష్ రెడ్డి చక్రం తిప్పుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత ఆదినారాయణ రెడ్డికి కూడా మింగుడు పడిన పరిస్థితి. ఏదైతే బాబాయిని మించి అబ్బాయి ముందుకు దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో కట్టడి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి ప్రచారం కూడా జోరు సాగుతుంది. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఏదైతే ఆదినారాయణ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఒక రకంగా అటు కూటమి నేతల్లో కావచ్చు, అటు రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కూటమిలో తనకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నటువంటి కూడా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే బీజేపీ
జడ్పీ చైర్మన్ పదవిని కూడా కోరే విధంగా కార్యకర్తలు అండగా నిలవాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా రాజకీయ వర్గాల్లో కూడా చర్చకు దారితీసిన పరిస్థితి. ఈ క్రమంలో ఒక్కసారిగా ఈ వ్యవహారం కూడా అటు ఏదైతే మార్కెట్ బెల్లంపాట వ్యవహారం కూడా అటు ఇరు వర్గాలు పోటీ పడడంతో కూడా కొంత ఆసక్తికరమైనటువంటి రాజకీయ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే జమ్మలమడుగు నియోజకవర్గంలో పట్టు కోసం అంటే ఒక రకంగా తన వర్గాలను ఎవరైతే తన వర్గాలు ఉన్నారో ఆ వర్గాలు అదేవిధంగా వారందరినీ కూడా తన వైపు మళ్లించుకునేటువంటి ప్రయత్నాలు జోరుగా సాగుతున్న క్రమంలో తన అనుచర వర్గాలను కాపాడుకునేందుకు భూపేశ్ రెడ్డి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే వీరి మధ్య వారు కొనసాగుతున్నటువంటి భావన వినిపిస్తుంది. ఇది చిలికి చిలికి ఏ స్థాయికి చేరుతుందో మరి వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.